సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే చర్చ. నిజమైన హీరోలు ఎక్కడో బోర్డు మీద లెక్కలు చెప్పేవాళ్ళు మాత్రమే కాదు, దేశం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రాణాలని సైతం లెక్క చేయకుండా రోడ్డు మీద పోరాడే వాళ్ళే అసలైనటువంటి సూపర్ హీరోలు. లడఖ్ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్. ఇప్పుడు ఈయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. 3 Idiots సినిమా స్టోరీ కూడా ఈయన రియల్ లైఫ్ స్టోరీ నుంచి వచ్చింది. గత 20 రోజులకు పైగా ఆయన చేస్తున్నటువంటి నిరాహార దీక్ష దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి మంచం మీద నుంచి ఆయన రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు సోనం వాంగ్చుక్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ఆయన పెట్టినటువంటి ఆ 3 కండిషన్లు ఏంటి? పోలీసులు ఆయన్ను బలవంతంగా ఎందుకు ఆసుపత్రికి తరలించారు? ఆయన పెట్టిన డిమాండ్లకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రియాక్షన్ ఏంటి? అసలు సోనం వాంగ్చుక్ లేఖ ఏంటి? డీటెయిల్డ్గా ఈ వీడియోలో చూద్దాం. మ్యాటర్ ఏంటంటే, ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆసుపత్రి అక్కడి నుంచే సోనం వాంగ్చుక్ పంపినటువంటి ఒక లేఖ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఆ లేఖపై ఆయన సంతకం చేస్తూ రాసిన మాటలు వింటే ఎవరికైనా ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. ఆయన ఏమన్నారంటే, ఈ చట్టవిరుద్ధమైనటువంటి నిర్బంధంలో నా స్వేచ్ఛని పూర్తిగా పరిమితం చేశారు. అంటే ఒక రకంగా తనను హౌస్ అరెస్ట్ లాగా ఆసుపత్రి గదిలోనే బంధించారని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే ఆయన తన ప్రాణాల కంటే కూడా దేశంలోని విద్యా వ్యవస్థ బాగుపడే ముఖ్యమని భావించారు. ఒకవేళ ప్రభుత్వం తన డిమాండ్లని అంగీకరిస్తే ఈ రోజే తన నిరాహార దీక్షను ముగించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆ లేఖలో క్లియర్గా మెన్షన్ చేశారు ఆయన. సరే, దేశవ్యాప్తంగా అందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి ఆ 3 కండిషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కండిషన్ 1, విద్యా వైఫల్యాలపై ప్రభుత్వం జవాబుదారితనంగా మన దేశ ఎడ్యుకేషన్ సిస్టమ్ని రోజుకు పారదర్శకత లోపిస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ ఘటనకు ప్రభుత్వం, విద్యాశాఖ పూర్తి బాధ్యత వహించాలి. ఈ సిస్టమ్ ఫెయిల్యూర్ను ఒప్పుకొని తీరాల్సిందే. ఇది ఆయనకు పెట్టినటువంటి మొదటి కండిషన్. ఇక కండిషన్ నెంబర్ 2, పార్లమెంట్లో రాజకీయ నాయకుల హామీ ఈ ప్రశ్నపత్రాల లీకేజీ అంశం కేవలం వార్తలకే పరిమితం కాకూడదు. పార్లమెంట్లో ఈ నీట్ పేపర్ లీక్ అంశాన్ని ఖచ్చితంగా లేవనెత్తుతామని, విద్యార్థులకు న్యాయం జరిగేలా పోరాడతామని రాజకీయ నాయకులు తనకు హామీ ఇవ్వాలి. కండిషన్ నెంబర్ 3, ఆసుపత్రికి వచ్చి పరామర్శించడం, ప్రస్తుతం ఉన్నటువంటి హెల్త్ కండిషన్ అలాగే ఇతర ఆంక్షల వల్ల ఒకవేళ వాంగ్చుక్ జూలై 20న ప్లాన్ చేసినటువంటి పార్లమెంట్ మార్చిలో పాల్గొనలేకపోతే దేశంలోని టాప్ పొలిటికల్ లీడర్స్ సఫ్దర్జంగ్ ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించి పైన చెప్పిన 2 షరతులపై పర్సనల్ గ్యారంటీ ఇవ్వాలి. ఒక్కసారి ఆలోచించండి, ఒక మనిషి 20 రోజులుగా ఆకలితో అలమటిస్తూ చావు అంచుల్లో ఉండి కూడా అడుగుతున్న డిమాండ్లు ఏంటో చూశారు కదా. ఆయన తన కుటుంబానికి ఆస్తి అడగట్లేదు, లడఖ్కి ప్రత్యేక ప్యాకేజీ అడగట్లేదు, దేశంలోని కోట్లాది మంది పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు కోసం, ఒక పటిష్టమైన విద్యా వ్యవస్థ కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టాడు. గత కొన్నేళ్లుగా లడఖ్ హక్కుల కోసం పోరాడుతున్న విద్యావేత్త వాంగ్చుక్ ఈసారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం ఢిల్లీ బాట పట్టారు. నీట్ పేపర్ లీక్ల విషయంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 28న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బొద్దింక జనతా పార్టీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించినటువంటి నిరసనలో ఆయన పాల్గొన్నారు. అక్కడే ఆయన సుదీర్ఘ నిరాహార దీక్షను ప్రారంభించారు. రోజులు గడిచాయి. 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, చివరికి జూలై 18 నాటికి ఆయన దీక్ష 21వ రోజుకు చేరుకుంది. 3 వారాలుగా ఆహారం లేకపోవడంతో ఆయన శరీరం సహకరించట్లేదు. డాక్టర్లు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి షాకింగ్ రిపోర్ట్ ఇచ్చారు. వాంగ్చుక్ శరీరంలోని ఆర్గాన్స్ ఏ క్షణమైనా ఫెయిల్ అవ్వచ్చు, హిస్ కండిషన్ ఈజ్ హైలీ క్రిటికల్ అని తేల్చేశారు. దీంతో ఢిల్లీ హైకోర్టు కూడా అలర్ట్ అయింది. ఆయన ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వానికి కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆ వెంటనే ఢిల్లీ పోలీసులు తెల్లవారుజామున జంతర్ మంతర్ నుండి వాంగ్చుక్ని బలవంతంగా ఎత్తుకెళ్లి సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని వాంగ్చుక్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో ఆదివారం నాడు అత్యవసరంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సఫ్దర్జంగ్ హాస్పిటల్ కన్నా మెరుగైనటువంటి వైద్యం కోసం తన భర్తను ఏదైనా కార్పొరేట్ లేదా ప్రైవేట్ ఆసుపత్రి తరలించేలా ఆర్డర్స్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. కానీ
ఇక్కడే ఉన్నత న్యాయస్థానం నుండి గీతాంజలికి ఊహించినటువంటి ఒక షాక్ తగిలింది. ఈ రిక్వెస్ట్ పైన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. న్యాయమూర్తి జస్టిస్ మినీ పుష్కర్న్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సారాంశం ఏంటంటే, ప్రభుత్వానికి హక్కు ఉంది. ఒక వ్యక్తి ఆరోగ్యం అత్యంత ప్రమాదకరంగా మారినప్పుడు, ఆయన స్వచ్ఛందంగా హాస్పిటల్లో చేరినప్పుడు అతని ప్రాణాలు కాపాడడానికి బలవంతంగానైనా మెడికల్ కేర్ అందించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. అంటే దాని అర్థం, ఒక వ్యక్తి కన్సర్న్ ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఆయన ఒకవేళ హాస్పిటల్లో చేయడానికి నిరాకరిస్తే బలవంతంగా అయినా సరే తీసుకెళ్ళి కేర్ తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుందని ఆ కోర్టు తెలిపినటువంటి మాట. ఇక స్వేచ్ఛకి భంగం లేదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రీడమ్ని దెబ్బతీయడం కాదు. ఆసుపత్రి వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తున్నారు. పైగా వాంగ్చుక్ యాక్సెప్టెన్స్తోనే నోటి ద్వారా మందులు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ బలప్రయోగం జరుగుతుందని కానీ ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని కానీ చెప్పలేము. అందుకే ఈ లాస్ట్ స్టేజ్లో ఎలాంటి ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వలేమని కోర్టు చాలా క్లియర్గా దీనిపైన చెప్పేసింది. ఇక సోనం వాంగ్చుక్ ట్రాక్ రికార్డు చూస్తే ఆయన ఒక విజనరీ. గతంలో లడఖ్ పర్యావరణం కోసం -20 డిగ్రీల చలిలో 21 రోజుల పాటు క్లైమేట్ ఫాస్ట్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు దేశ రాజధానిలో విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారితనం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీక్ అయినటువంటి ప్రతిసారి నష్టపోయేది కేవలం విద్యార్థి మాత్రమే కాదు, ఆ విద్యార్థి నమ్ముకున్నటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం, నమ్మకం, దేశ భవిష్యత్తు కూడా. అందుకే ఈ వాంగ్చుక్ పట్టుబడుతున్నారు. ప్రభుత్వం తన 3 షరతులను అంగీకరించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి భరోసా ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. దీంతో ఢిల్లీ హైకోర్టు కూడా అలర్ట్ అయింది. ఆయన ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వానికి కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆ వెంటనే ఢిల్లీ పోలీసులు తెల్లవారుజామున జంతర్ మంతర్ నుండి వాంగ్చుక్ని బలవంతంగా ఎత్తుకెళ్లి సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని వాంగ్చుక్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిసి సోనం వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో ఆదివారం నాడు అత్యవసరంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సఫ్దర్జంగ్ హాస్పిటల్ కన్నా మెరుగైనటువంటి వైద్యం కోసం తన భర్తను ఏదైనా కార్పొరేట్ లేదా ప్రైవేట్ ఆసుపత్రి తరలించేలా ఆర్డర్స్ ఇవ్వాలని పిటిషన్ వేశారు. కానీ ఇక్కడే ఉన్నత న్యాయస్థానం నుండి గీతాంజలికి ఊహించినటువంటి ఒక షాక్ తగిలింది. ఈ రిక్వెస్ట్ పైన మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. న్యాయమూర్తి జస్టిస్ మినీ పుష్కర్న్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ సారాంశం ఏంటంటే, ప్రభుత్వానికి హక్కు ఉంది. ఒక వ్యక్తి ఆరోగ్యం అత్యంత ప్రమాదకరంగా మారినప్పుడు, ఆయన స్వచ్ఛందంగా హాస్పిటల్లో చేరినప్పుడు అతని ప్రాణాలు కాపాడడానికి బలవంతంగానైనా మెడికల్ కేర్ అందించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. అంటే దాని అర్థం, ఒక వ్యక్తి కన్సర్న్ ఉన్నప్పుడు గవర్నమెంట్కి ఆయన ఒకవేళ హాస్పిటల్లో చేయడానికి నిరాకరిస్తే బలవంతంగా అయినా సరే తీసుకెళ్ళి కేర్ తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంటుందని ఆ కోర్టు తెలిపినటువంటి మాట. ఇక స్వేచ్ఛకి భంగం లేదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రీడమ్ని దెబ్బతీయడం కాదు. ఆసుపత్రి వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని మానిటర్ చేస్తున్నారు. పైగా వాంగ్చుక్ యాక్సెప్టెన్స్తోనే నోటి ద్వారా మందులు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ బలప్రయోగం జరుగుతుందని కానీ ఆయన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని కానీ చెప్పలేము. అందుకే ఈ లాస్ట్ స్టేజ్లో ఎలాంటి ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వలేమని కోర్టు చాలా క్లియర్గా దీనిపైన చెప్పేసింది. ఇక సోనం వాంగ్చుక్ ట్రాక్ రికార్డు చూస్తే ఆయన ఒక విజనరీ. గతంలో లడఖ్ పర్యావరణం కోసం -20 డిగ్రీల చలిలో 21 రోజుల పాటు క్లైమేట్ ఫాస్ట్ చేసి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు దేశ రాజధానిలో విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారితనం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. పేపర్ లీక్ అయినటువంటి ప్రతిసారి నష్టపోయేది కేవలం విద్యార్థి మాత్రమే కాదు, ఆ విద్యార్థి నమ్ముకున్నటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం, నమ్మకం, దేశ భవిష్యత్తు కూడా. అందుకే ఈ వాంగ్చుక్ పట్టుబడుతున్నారు. ప్రభుత్వం తన 3 షరతులను అంగీకరించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకి భరోసా ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇది సోనం వాంగ్చుక్ ఆమె నిరాహార దీక్ష వెనుకున్నటువంటి అసలు నిజం. ఆయన పెట్టినటువంటి 3 షరతులకి ప్రభుత్వం లొంగుతుందా? ఈరోజు ఆయన తన దీక్షని విరమిస్తారా లేదా అనేది మరికొద్ది గంటల్లోనే తేలిపోబోతోంది. మరి ఈ మొత్తం ఎపిసోడ్ పైన మీ అభిప్రాయం ఏంటి? విద్యా వ్యవస్థలో మార్పు కోసం సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి ఈ పోరాటం కరెక్టేనా? అసలు ఆయన స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది? ఆయన పోరాటం వెనుక ఏదైనా ఒక కాజ్ ఉందని మీకు అనిపిస్తోందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఈ విషయాన్ని డెఫినెట్గా మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా షేర్ చేయండి. బికాస్ వన్ హూ ఈజ్ ఫైటింగ్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్
విద్యార్థుల కోసం, విద్యార్థుల యొక్క సంక్షేమం కోసం పోరాడుతున్న ఒకే ఒక్క వ్యక్తి సోనం వాంగ్చుక్. తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడుతూ ఉన్నారు. సో డెఫినెట్గా మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.